హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ నాటుకోడి కూర ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా నాటుకోడికి చికెన్ కూరకి కావలసినంత ఉప్పు, కారం, మసాలాలు మంచిగా దట్టంగా పట్టించి ఒక అరగంట సేపు ఇలా నానబెట్టుకోండి. ఈ విధంగా పేస్ట్ని పక్క పెట్టుకున్నాక ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి వేగాక కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. ఈ విధంగా వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వెల్లుల్లిని దంచి వేసుకోండి. ఈ విధంగా దంచి వేసుకోవడం వలన చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అదేవిధంగా నేను చెప్తున్నది అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక తర్వాత నానబెట్టుకున్న ఈ చికెన్ని, మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని బౌల్లో వేసుకోండి. ఈ కడాయిలో వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి. ఎందుకంటే నాటుకోడి పులుసు కదా, ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఒక 2 గంటల వరకు నార్మల్ అంటే సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఈ విధంగా ఉడకబెట్టుకున్నాక చూడండి ఆయిల్ అయితే పైనకు వస్తుంది. ఈ విధంగా వచ్చాక నేనైతే కస్తూరి మేతిని కొంచెం చేతిలో నలుపుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను చూడండి. ఇది కొంచెం చాలా బాగుంటుంది. కస్తూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే మసాలాలో ఏమేమి వేసానో మీకు కావాలంటే కామెంట్ చేయండి, వీడియో పెడతాను. గరం మసాలా కాకుండా ఇంకా స్పెషల్గా ఇంకొక మసాలా తయారు చేశాను. అంటే ఇంట్లోనే తయారు చేసుకున్నది. ఈ విధంగా చేసుకున్నాక చూడండి ఆయిల్ అయితే పైనకు వస్తుంది. కాసేపు మగ్గాక తర్వాత నేనైతే తగినంత కొత్తిమీర వేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్గా నాటుకోడి పులుసు. నచ్చితే లైక్ చేయండి.